తెలుగు రాష్ట్రాల్లో ఈడీ కేసుల విచారణతో వార్తల్లో నిలిచిన క్యాసినో భూతం ఇప్పుడు వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం పిన్నంచెర్ల గ్రామంలో కలకలం సృష్టించింది. ఓ ఆర్ఎంపీ డాక్టర్ గ్రామస్తులను నమ్మించి అప్పులు చేసి ఏకంగా 15 లక్షలతో ఉడాయించిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. జోగులాంబ గద్వాల జిల్లా మనోపాడ్ మండలం అమరవాయి గ్రామానికి చెందిన ఆర్ఎంపీ హరీష్ గత 3 ఏళ్ల క్రితం పిన్నంచెర్ల గ్రామంలో కుటుంబంతో సహా మకాం వేశాడు. బెట్టింగ్లకు అలవాటు పడ్డ ఆర్ఎంపీ తన సంపాదనతో పాటు తరచూ గ్రామస్తులతో అప్పులు చేసి ఐపీఎల్ లాంటి వాటిలో లక్షల్లో బెట్టింగ్ కాస్తుండేవాడని గ్రామస్తులు తెలిపారు. అది కాస్త వ్యసనంగా మారి క్యాసినో ఆడే వరకు వెళ్లినట్లు గ్రామంలో పరిచయం ఉన్న సన్నిహితులు చెబుతున్నారు. ఇక గతంలో ఇదే అనుభవం గ్రామంలో ఎదురైందని, అప్పట్లో 8 లక్షలతో ఉడాయించి కొన్ని నెలల తర్వాత తిరిగి ఎవరి డబ్బులు వాళ్లకు చెల్లించారు. అయితే ఇప్పుడు 15 లక్షల వరకు అప్పులు చేశాడని, డిసెంబర్ 31కి గోవా వెళ్తున్నా అని చెప్పిన హరీష్ తిరిగి రాలేదు. దీంతో బాధితులు అంతా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డాక్టర్ హరీష్కు తిరుమల బంధన బ్యాంకు ఏమంటది చెరువులో ఉంచాం. ఆడ తీసుకొని ఇంకా ఇక్కడికొచ్చి అలా భార్య పేరు మీద మా పేరు మీద తీసుకొని ఇచ్చిన 60,000. అట్లాడు ఆటో అనే పిల్లాడు కడుతున్నాడు, మేము కడుతున్నాం. ఇంకా పైసలు ఎక్కడ వెళ్తలేవు నాయన, మాకు చేసుకుంటేనే వస్తుంది, లేకుంటే లేదు. శివన్న ఇంటైనా కోరుకొచ్చింది, ఇల్లు కావాలంటే హాస్పిటల్ ఇచ్చిన మా ఇల్లు. తర్వాత మంచిగా చూసినందుకు మాకు కూడా బీపీలు అవి చెక్ చేసింది. మళ్ళీ వెనకసేపు పొయ్యి వచ్చి మళ్ళీ వెనకసేపు కొన్ని అప్పులు చేసింది. ఇప్పుడు అయితే పోయిండు, నాకు ఎక్కడ ఉన్నది తెలియదు. ఇంకా పోయినా 18 లక్షలు అంటున్నారు. సరే దాంట్లో కూడా నేను 30,000 ఇచ్చిన. నా పేరు రామకృష్ణ. నా దగ్గర 20,000 తీసుకున్నారు డాక్టరు. తీసుకొని అటే వెళ్ళిండు. ఇంతవరకు మనతో తీసుకున్నాను. మళ్ళీ వచ్చి నమ్మించి మా భార్య ఒకసారి డాక్టర్ దొరకకపోతే అమ్మకంలో ఇచ్చిన 20,000. కానీ పింఛన్ తీసుకున్న ముసలి కూడా విడిచిపెట్టాడు మొత్తానికి. పెద్దల